హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. రీసెంట్ గానే నేను షీనిట్స్ కి షాపింగ్ కి వెళ్ళాను అని మీతో షేర్ చేశాను కదండి. అఫ్ కోర్స్ పండగ వచ్చేస్తుంది, అందరం కొత్త బట్టలు అవి ఇవి తీసుకుంటూ ఉంటాం కదా. సో నేను కూడా అలాగే పండగకి కొత్త బట్టలు తీసుకోవడానికి షీనిట్స్ కి వెళ్ళాను. అండ్ ప్రతిసారి లాగానే ఏం తీసుకున్నాను, ఏంటి, ఏ వెరైటీస్, ఎన్ని చీరలు తీసుకున్నాను అండ్ వాటి ప్రైజెస్ ఎంత, ఎవ్రీథింగ్ అంతా కూడా మీతో షేర్ చేస్తూ ఉంటా కదా. సో అలాగే ఈ రోజు కూడా ఏం తీసుకున్నాను మొన్న అన్నవి ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదిగోండి, ఇన్ని చీరలు తీసుకున్నాను. నాకేంటంటే మోస్ట్లీ ఎప్పుడు ఒకటే కాస్ట్లీ చీర కావాలా, నీకు 10 మీడియంస్ రేంజ్ చీరలు కావాలంటే ఐ ఆల్వేస్ చూస్ 10. ఎందుకంటే ఒకటే ఎంత కాస్ట్లీ చీర కొన్న అకేషన్ బట్టి అది మళ్ళీ కట్టే ఛాన్స్ వస్తుందో రాదో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ నేనున్న ప్రొఫెషన్ బట్టి కానివ్వండి, నాకున్న అవసరాలను బట్టి కానివ్వండి, నేను చీరలు ఎక్కువ కడుతూ ఉంటాను. సో అందుకని నేను బడ్జెట్లోనే తక్కువలోనే ఎక్కువ ఆప్షన్స్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటా. అలా చూసుకునే వాళ్ళకైతే షీనిట్స్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అన్ని దొరికేస్తాయి అక్కడే అండ్ బడ్జెట్లో కూడా ఉంటాయి. అండ్ నేను కూడా నాకు కావాల్సిన అలాగే బడ్జెట్లోనే చూస్ చేసుకుంటూ ఉంటా అనమాట. సో అలాగే ఈసారి నేను చాలా బడ్జెట్లో షాపింగ్ చేశానని చెప్పచ్చు. సో అవేంటో క్విక్గా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, ఇది ఒక శారీ, బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. ఈసారి ఎందుకు ఆరెంజ్ కలర్ మీద పడింది అనమాట నా కన్ను. ఇట్లా ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. శారీ అంతా ఏమో ఇలా బుటీస్ వచ్చినాయి. ఇవ్వండి ఇలా ఫ్లవర్ బుటీస్ అండ్ అలాగే చిన్న బుటీస్ లాగా వచ్చినాయి. పైన కింద కూడా ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది అన్నమాట శారీ. ఇది ఫ్యాన్సీ శారీయే, పెద్ద బార్డర్లు కాకుండా చిన్న బార్డర్లు అయితే బాగుంటుందని ఇలా తీసుకున్నాను. అండ్ ఐ వాంటెడ్ ఆరెంజ్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్లూస్ అయిపోయినాయి, రెడ్స్ అయిపోయినాయి, ఎల్లోస్ అయిపోయినాయి, బ్లాక్స్ అయితే ఇంకా అడగద్దు అట్లా ఉంది కాబట్టి ఐ చూస్ ఆరెంజ్ దిస్ టైమ్. అండ్ శారీ అంతా కూడా మీరు చూస్తే ఇలా చెక్స్ లా ఉంటాయి, సెల్ఫ్ చెక్స్. ఇవన్నీ ఇలా సెల్ఫ్ చిన్న చెక్స్ లాగా వచ్చినాయి. అఫ్ కోర్స్ ఫ్యాన్సీ శారీ అయినా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో ఇది శారీకి యాక్చువల్గా బ్లౌజ్ సేమ్ ఉండండి మీకు చూపిస్తా. ఈ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చిందన్నమాట. ఆరెంజే మొత్తం ఇలాగా జరీ లైన్స్ వచ్చింది, జస్ట్ ద జరీ లైన్స్. ఇదే బ్లౌజ్. కాకపోతే నాకు దీన్ని కొంచెం డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతానికి ఇంకా ఆలోచనలోనే ఉన్నాను, ఇంకా నాకు ఏది ఫిక్స్ అవ్వలేదు అనమాట మైండ్లో. సో ఏదైనా డిజైన్ చేయిస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేస్తా. బట్ నేను కుట్టించడానికన్నా ముందు నాకు ఏం ఐడియా వస్తుందంటే నా దగ్గర ఏ బ్లౌజులు ఉన్నాయి, దానిలో దీనికి సూట్ అయ్యే బ్లౌజ్ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఇప్పుడు అంతా కాంట్రాస్ట్ కూడా వేసేయచ్చు కదా. సో అలా ఆలోచిస్తాను అనమాట. అండ్ ఈ శారీ ప్రైస్ అయితే కేవలం 950 రూపీస్. సో 950 అంటే బిలో 1000లో లుక్ వైజ్ కూడా బాగుంది, కొంచెం గ్రాండ్గానే ఉంది కదా అని అనిపించింది. సో నేను మోస్ట్లీ అదే రేంజ్లో కావాలని అనుకున్నాను అనమాట. సో అదొక శారీ. అగైన్ వన్ మోర్ ఆరెంజ్. ఇదేమో ఇట్లా గ్యాప్ బార్డర్ లాగా అనమాట. శారీ అంతా ఇలా లైన్స్ వచ్చింది, క్రాస్ లైన్స్, అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చినాయి. కింద సైడ్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చింది, పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది అనమాట. శారీ అంతా ఇంతే లైన్స్. గ్యాప్ బార్డర్ ఓన్లీ ఒక్క సైడే, ఇంకొక సైడ్ కాదు. ఇది ఇంకా సాఫ్ట్ గా ఉంది దానికన్నా కూడా. ఇది ఎలా అంటే మొన్న నేను ఒక వైలెట్ కలర్ శారీ కట్టుకున్నాను చూడండి, అట్లా ఉందన్నమాట. ఈ శారీ చాలా సాఫ్ట్ గా ఉంది. దీని ప్రైస్ అయితే 1160. సేమ్ అందులోనే ఇది ఒక వెరైటీ అనమాట. 1160 ఈ శారీ ప్రైస్. దీనికి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ లో దీనికి పింక్ కలర్ లో ఇచ్చారన్నమాట బ్లౌజ్. నేను చూపిస్తా ఉండండి. ఇగోండి, ఇది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఆరెంజ్ కి పింక్, రాణి పింక్, ఇలా అనమాట. మనం కావాలనుకుంటే కాంట్రాస్ట్ లో వెళ్ళొచ్చు, లేదా సేమ్ కలర్ లో కూడా వెళ్ళొచ్చు. సో అదొక శారీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది ఒక సాఫ్ట్ పట్టు ఉంటుంది చూడండి, దానిలోనే ఫ్యాన్సీ టైప్ అనమాట. దీని బార్డర్ ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఆ ప్రైస్ లాగా అనిపించలేదు, ఎందుకంటే ప్రైస్ కూడా చెప్తాను, మీరు వెయిట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ ద ప్రైస్. ప్రైస్ చేసిన తర్వాత మీరు కూడా ఓ అవునా అంత తక్కువ అని అనుకుంటారు. ఇదిగోండి, ఇది శారీ అంతా బ్లూ కలర్, దానిపైన అంతా ఇలా జరీ బూటీస్ వచ్చినాయి. కింద చూసారు కదా ఇలా టెంపుల్ బార్డర్ లా వచ్చి గ్యాప్ బార్డర్ వచ్చింది. పైన కింద కూడా సేమ్, పైన ఏదో చిన్న బార్డర్ రాలేదు, పైన కింద కూడా ఇలాగనే టెంపుల్ బార్డర్ లాగా వచ్చి గ్యాప్ బార్డర్ లా వచ్చింది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ గ్రీన్.
ఇట్లా గ్రీన్ కూడా మరీ ఎత్తి కొట్టే గ్రీన్ కాకుండా కొంచెం ఇట్లా చిల్కాకు పచ్చ అంటాం చూడండి, అలా వచ్చింది అనమాట. శారీ చాలా సాఫ్ట్ గా ఉంది. అంటే మనకి ఫ్యాన్సీ శారీస్ జనరల్ గా ఎలా సాఫ్ట్ గా ఉంటాయి, అఫ్ కోర్స్ ఇది సాఫ్ట్ పట్టు శారీ, అది కూడా సాఫ్ట్ గానే ఉంది. ఇది పళ్ళు. ఇది ఎందుకు అంత బాగా నచ్చిందో మీకు ఇప్పుడు ప్రైస్ చూపిస్తాను. నాకు ఎందుకంటే శారీ ప్రైస్ కూడా వర్త్ అనిపించాలి, అంతకన్నా అంతలా కనిపించట్లేదు, ఇంకా కాస్ట్లీగా అనిపిస్తుంది అనిపించేలా ఉంటే నాకు నచ్చుతాయి అనమాట బేసిక్ గా. సో ఈ శారీ ప్రైస్ అయితే ఐ షో యూ, 1030 రూపీస్, కేవలం 1030 రూపీస్, నాట్ ఈవెన్ 1100. బట్ శారీ చూడడానికి ఎలా ఉందో చూసారు కదా మీరు, ఎంత గ్రాండ్ గా ఉందో. అంటే అఫ్ కోర్స్ ఇందులో పట్టు శారీస్ ఈ స్టైల్లో ఉంటాయి, గద్వాల్లో ఈ స్టైల్లో ఉంటాయి, వేరే వేరే రకాల సాఫ్ట్ పట్టులో ఈ స్టైల్లో ఉంటాయి, చాలా రకాల్లో ఉంటాయి. బట్ ఇది ఫ్యాన్సీ టైప్ లో అనమాట. బట్ స్టిల్ నాకు బాగా అనిపించింది. ఇట్లా క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అనిపించింది అనమాట. పట్టు ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఆబ్వియస్లీ ఒరిజినల్ పట్టులో ఎఫర్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీలో కావాలి అనుకుంటే మాత్రం యూ కెన్ చెక్ దిస్. ఓన్లీ చెప్పాను కదండి 1030 అంతే దీని ప్రైస్ అయితే. లెట్స్ సీ ది నెక్స్ట్ శారీ. ఎన్ని బ్లాక్లు ఉన్నా మళ్ళీ బ్లాక్ కొంటామంటాను చూడండి, అలాగా మళ్ళీ బ్లాక్ కొంటాను. మళ్ళీ అలాగే సేమ్ బ్లాక్ కొనుక్కొని వచ్చేసాను మళ్ళీను. ఇదిగోండి బ్లాక్ శారీ, బ్లాక్ పైన అంతా ఇలా ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట. ఇది ఒక సైడ్ పైన సైడ్ బార్డర్, కింద సైడ్ వచ్చేసరికి ఇలాగా పెద్ద బార్డర్ వస్తుంది. మొత్తం ఇట్లా జరీ బార్డర్, కడ్డీ బార్డర్ లాగా పెద్దది ఇట్లా వచ్చింది. నాకు ఈ కాన్సెప్ట్ ఈ స్టైల్లో శారీ లేదు అని అనిపించింది. ఎస్పెషల్లీ బ్లాక్ కి జరీ బాగుంటుంది అనమాట. ఇలా క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంది. దీనికి ఏంటంటే ఇలాగ కాఫీ బ్రౌన్ లో వచ్చింది రిబ్బన్ బార్డర్ దీనికి. అంటే ఈ బార్డర్ మనకి కాఫీ బ్రౌన్ పైన జరీ లాగా వచ్చింది అనమాట. సో దిస్ వాజ్ వన్ మోర్ శారీ. ఇది ఆఫర్లో వచ్చింది యాక్చువల్లీ. పళ్ళు కూడా దీనికి చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇలా పటోలా స్టైల్లో ఉందనమాట చూడ్డానికి ఈ శారీ. దీనికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది, విచ్ ఇస్ దిస్ వన్. మొత్తం కాఫీ కలర్ ప్లెయిన్ వచ్చింది అనమాట బ్లౌజ్ దీనికి. ఇది బ్లౌజ్ అయితే ఇది బ్లౌజ్. ఇదిగోండి ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీరు చూస్తే లైట్ గా. తర్వాత బార్డర్ వచ్చింది అన్నమాట. ఇది కూడా నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ శారీ ప్రైస్ అయితే ఈ శారీ ప్రైస్ యాక్చువల్లీ 1160, బట్ ఇది 30% ఆఫ్ లో ఉందన్నమాట. సో ఇది సంథింగ్ 700 చేంజ్ కి అలా వచ్చింది. 700 చేంజ్ కి నాకు బాగున్నట్లుగా అనిపించింది అన్నమాట. ఇది ఒక్కటే పీస్ ఉంది అని అన్నారు. అసలే నాకు బ్లాక్లు అంటే ఇష్టం, ఈ స్టైల్లో కూడా లేదు అని అనిపించి సరే ఓకే ఇది తీసుకుందాము అని అనిపించింది. అండ్ 30% ఆఫ్ లో ఉందన్నమాట ఇది. సో ఇది ఒక శారీ. లెట్స్ సీ ద నెక్స్ట్ శారీ, విచ్ ఇస్ దిస్ వన్. ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నానండి ఈ శారీ. బేసిక్ గా నేను గ్రీన్ కలర్, మొత్తం బాటిల్ గ్రీన్ అనమాట. ఇట్లా కొంచెం దానిపైన బ్లాక్ లైన్స్ ఉన్నాయి మొత్తం, దానికి ఇట్లా వైలెట్ కలర్, పర్పుల్ కలర్, గ్రీన్ అండ్ పర్పుల్ ఈ కాంబినేషన్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ దట్ టు గ్యాప్ బార్డర్ లాగా, పెద్ద బార్డర్ కాదు, పెద్ద గ్యాప్ బార్డర్ లాగా కాకుండా ఇలాగా చిన్న సైజ్ గ్యాప్ బార్డర్ లా వచ్చింది. అండ్ పైన బార్డర్ ఇది, కింద బార్డర్ ఇది. ఇదిగోండి ఇలా, ఓహో ఇదిగోండి ఇలా పైన సైడ్ కన్నా కొంచెం పెద్దగా వచ్చింది అన్నమాట కింద సైడ్ బార్డర్ ఇలా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చేసింది. నో నాకు ఈ కలర్ కాంబినేషన్ ఒక్కడు కూడా లేదు, నాకు కావాలి అని అనిపించి తెచ్చేసుకున్నాను అనమాట ఈ శారీ. అండ్ ఇది కూడా ఫ్యాన్సీ శారీ అనండి. అండ్ దీని పళ్ళు ఇలా కాంట్రాస్ట్ లో, దీని బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఇలా కాంట్రాస్ట్ లో వస్తాయి అనమాట. ఇది యాజ్ ఐ టోల్డ్ యూ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను ఫ్యాన్సీ శారీ, విచ్ ఇస్ 720 రూపీస్. సో దీని ప్రైస్ అయితే కేవలం 720 రూపీస్. ఇందులో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, రెడ్ గ్రీన్ అలా కూడా ఉన్నాయి. బట్ రెడ్ గ్రీన్లు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, కానీ ఈ గ్రీన్ కి ఈ పర్పుల్ కలర్ ఇదైతే కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. నాకు అసలు లేదు, సో ఐ వాంటెడ్ దిస్ అని ఇది ఒకటి తెచ్చుకున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ శారీ, విచ్ ఇస్ దిస్ వన్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట మీకు ఈ కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. విచ్ ఈస్ దిస్ వన్. ఆరెంజ్ కి ఇలా బ్రౌన్, అదే రస్టిక్ బర్న్ట్ ఆరెంజ్ అని అంటారు చూడండి, ఆ కలర్ కి బ్రౌన్. అంటే పట్టు చీరల్లో వాటిల్లో ఈ కలర్ కాంబినేషన్ అనమాట. గద్వాల్లో ఇదే కలర్ కాంబినేషన్, కంచిపట్టులో ఇదే కాంబినేషన్, ఫ్యాన్సీలో ఇదే కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఈజ్ రియలీ ట్రెండింగ్.
సో నాకేంటంటే ఓకే సిల్క్ శారీలో అయినా సరే ఆ కాంబినేషన్ లో ఉన్నది ఒకటి తీసుకుందాం అని అనిపించింది. ఇది అలానే ఫ్యాన్సీ సిల్క్ టైప్, సిల్క్ అని కాదు ఒకలాంటి సాఫ్ట్ మెటీరియల్ ఉందన్నమాట. ఇలాగా దానిపైన అంతా జరీ లైన్స్ వచ్చినాయి చెక్స్ లాగా. ఇది పైన సైడ్ బార్డర్, ఇది కింద సైడ్ బార్డర్. ఇలా లైన్ ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, గ్యాప్ బార్డర్ లాగా కూడా ఉందన్నమాట. అండ్ దీనిపైన రకరకాల డిజైన్స్ ఉన్నవి కూడా ఉన్నాయి. బట్ నాకు అదేది వద్దు, జస్ట్ ప్లెయిన్ చెక్స్ అండ్ ఇలా లైన్స్ ఉన్న బార్డర్ కావాలని అనుకున్నాను. సో ఇది తీసుకున్నాను. జనరల్ గా షాపింగ్ వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వీడియో కాల్ కూడా నడుస్తుంటారు మనం మొత్తము. దీని ప్రైస్ ఎంత చెప్తాను, ఇదిగోండి 520 రూపీస్ అంతే. 520 రూపీస్లో ఆహా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ కాంబినేషన్ దొరికింది అని అనిపించి 520 మళ్ళీ దీని టజల్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు. ఇదిగోండి ఇది దీని బ్లౌజ్ ఇలా చెక్స్ లాగా ఇచ్చి ఇలా ఇచ్చారన్నమాట. సో బ్లౌజ్ కూడా నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇలాంటి చెక్స్ ప్యాటర్న్ నాకు ఇంతవరకు లేదు. సో దీన్ని ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయిద్దామా అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నాను. సో వీడియో కాల్ గురించి ఎందుకు చెప్పానంటే, వీడియో కాల్ అవుతూ ఉంటాయి కదండి, ఇలా వీడియో కాల్ చూపించగానే అది నాకు కావాలి, ఇలాంటిది నాకు ఇంకోటి కావాలి, అది ఇంకోటి నాకు ఇంకోటి కావాలి అని అనుకుంటూ మాటలు వస్తుంటాయి అనమాట మనకి. ఎక్కడి నుంచి, ఒక సైడ్ అమ్మ దగ్గర నుంచి, ఒక సైడ్ చెల్లి దగ్గర నుంచి. సో ఈ సారీ ఇదిగోండి, అమ్మ ఈ మధ్యనే రీసెంట్ గా పట్టు శారీస్ అవి తీసుకుందనమాట. సో అందుకని నాకేం వద్దులే నీకేం కావాలో తీసుకోరని అన్నది. అండ్ చెల్లి అయితే నాకు కావాలి ఆ కలర్ కాంబినేషన్ లో ఉంది. సో అందుకని ఇదిగోండి చెల్లికి ఒకటి, నాకొకటి, ఇద్దరికి సేమ్ శారీస్ తీసుకున్నా అనమాట. ఎలాగో పండగ కన్నా కట్టుకోవచ్చు. అండ్ ఈ కలర్ చెల్లికి కూడా లేదు, సో అందుకని ఇద్దరం కట్టుకుందాంలేనని చెప్పి ఇది చెల్లికి కూడా తీసాను. ఆఫ్ కోర్స్ సేమ్ ప్రైస్ 520 రూపీస్. బ్లౌజ్ కూడా అలానే వస్తుంది అన్నమాట మనకి చెక్స్ బార్డర్ తోటి. సో దిస్ ఇస్ వన్ మోర్ శారీ. ఇవి ఈసారి నేను తీసుకున్న శారీస్ అండి. అన్ని కూడా నాకు ఆ ప్రైస్ కి చాలా వర్త్ అనే అనిపించినాయి. నాకు ఇలాంటి బడ్జెట్ షాపింగే నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. నేను పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం వరకు ఇదెంత అత్తేయండి, ఇందులో ఇంకో కలర్ ఉందా, అందులో ఇంకో డిజైన్ ఉందా అని అనుకుంటూ సగం షాప్ అంతా చూసి అందులో ఇన్ని కొనుక్కొని వస్తే నాకు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లన్నీ ముందేసుకొని మళ్ళీ వీడియో కాల్, షాప్ లో వీడియో కాల్, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో కాల్, మళ్ళీ అద్దంలో పెట్టుకొని చూసుకోవాలి, షాప్ లో కూడా చూసుకోవాలి. ఇదంతా లిటరలీ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అనమాట. ఇది కదా షాపింగ్ అంటే నాకు అనిపిస్తుంది. వెళ్ళిపోయి అలా కార్డిచ్చి ఇలా 10,000 చీర అలా ఒకటి తీసుకుని ఎలా వచ్చేస్తే అంతేం అనిపించదు. అఫ్ కోర్స్ అకేషన్ ని బట్టి అలాంటివి కూడా కొనాల్సి రావచ్చేమో, కానీ ప్రస్తుతానికి అయితే నాకు ఇట్లాంటి బడ్జెట్ షాపింగ్ మనస్ఫూర్తిగా చేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది అనమాట. మరి ఏంటో మిడిల్ క్లాస్ మెంటాలిటీయో ఏవో తెలియదు, కానీ అట్లా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. సో ఇవి ఈసారి నేను తీసుకున్న శారీస్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. సో ఫుల్ వీడియో చూడాలి, ఈ కలెక్షన్ అంతా ఇంకేమున్నాయో చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆల్రెడీ పోస్ట్ చేశాను మొన్న. సో మీరు అది చూస్తే మీకు ఇప్పుడు షీ నీడ్స్ లో ఎలాంటి, అంటే నేను వెళ్ళిన బ్రాంచ్, నేను ఏఎస్ఆర్ నగర్ బ్రాంచ్ కి వెళ్ళాను. సో అక్కడ ఏ కలెక్షన్ ఉంది ఏంటి అన్నది కూడా మీరు చూడొచ్చు. ఇందులో మీకు ఏమైనా నచ్చినా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ లో ఈ కలెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మీరు కూడా ఏమైనా తీసుకోవాలి, ఇట్లా బడ్జెట్ లో ఏమైనా తీసుకోవాలి. చూసారు కదా, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇస్ 1100 అంతే. దానికన్నా తక్కువే అన్ని 500, 700, ఇట్లా 800 ఇట్లానే తీసుకున్నాను అనమాట. సో మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా షాప్ ని విజిట్ చేసి డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా వీడియో. నేను చేసిన షాపింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.